విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయడం ఓ ఎత్తైతే తర్వాత జరిగే వైవా గండం దాటడం మరో ఎత్తు. వచ్చే ఇన్విజిలేటర్ ను బట్టి ప్రాక్టికల్స్ లో మార్కులు డిసైడ్ అవుతాయని విద్యార్థులు భావిస్తారు. వైవాలో స్టూడెంట్స్ చెప్పే సమాధానాలు ఇన్విజిలేటర్ కు కూడా నవ్వు తెప్పిస్తాయి. What is the use of a capacitor? సౌండ్లు చేస్తున్నాయంట్రా. పవన్ తెచ్చావేంటి? కాదు సార్, మొన్నే చదివాను సార్. పొంతనలేని ఆన్సర్స్ విద్యార్థుల మొహంలో ఆహభావాలు చూడాల్సిందే. ఇదే అంశంపై ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు కొందరు విద్యార్థులు. యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఎక్కడా లేని రెస్పాన్స్ వస్తోంది. లైక్ మనమైనా అవ్వచ్చు, లైక్ మన ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇమాజినేషన్లో రాశాను. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కనెక్ట్ అయింది అందరికి. అంటే ఆ లెవెల్కి కాకపోయినా అందరూ కొన్ని ఐ మీన్ చేసిన దాంట్లో సగమైన అలా యాక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కొంచెం ఇంకా ఫిల్మీలకు తెప్పించడానికి ఇంకొంచెం యాడ్ చేసి మొత్తం అలా చేశాను. ఫైనలీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద వ్యూయర్స్, ఎందుకంటే వితౌట్ దెమ్ ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. వాళ్ళు చాలా రిలేట్ చేశారు దీన్ని. ఐ మీన్ చాలా కనెక్ట్ అయిపోయారు వీడియోకి. మాకు మెసేజెస్ వచ్చాయి, 10 times చూసాం, 45 times చూసాం వీడియోని, రోజు చూస్తున్నాం, చాలా మెసేజెస్ వచ్చాయి. ఇదిగో ఈ విద్యార్థిని చూడండి, అడిగిన ప్రశ్నకు ఎలా సమాధానాలు చెప్తున్నాడో. వచ్చేస్తుంది సార్. ఏమొచ్చేస్తుందిరా? ఆన్సర్ సార్. సార్ ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఎలాగెలాగా? క్వశ్చనే మర్చిపోయావా? ఈ షార్ట్ ఫిల్మ్ ఎండింగ్ లో వైవాలో పాల్గొన్న విద్యార్థులకు చుక్కలు కనిపిస్తాయి. Impulsion is వాట్ ఇస్ కంపల్షన్? sir ఒకసారి వాట్ ఇస్ రిప్రెషన్? వాట్ ఇస్ డిప్రెషన్? కమ్ ఆన్ సార్ ఒకసారి నన్ను చెప్పనండి సార్. లేదు ఒక్కటే చెప్పలేదు నువ్వు. సార్ ఒకసారి ఇంక ఎక్స్ట్రా చేయకు. నీకు జీరో. బయటికి వెళ్ళ. మామూలుగా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనుకుంటాను కదా. సో నేను రాసిన తర్వాత ప్రతిసారి నవ్వుకునేం అనమాట. ఇలా ఐ మీన్ నేను ముందే పిక్చరైజేషన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది అనుకున్నాను. సో డైలాగ్స్ రాస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. సో నాకు అర్థమైపోయింది అవుట్పుట్ ఎలా వస్తుందో. సో బాగా వచ్చింది. వైవా షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొన్ని రోజులకే 12 లక్షల హిట్స్ దాటింది. ఇందులో నటించిన విద్యార్థుల అద్భుత నటన కూడా ఈ షార్ట్ ఫిలిం ఇంతగా సక్సెస్ అయ్యేందుకు ఓ కారణమైంది. ఏంటి ఇతన? అతను మీ సూపర్ సీనియర్. 3 సార్లు వైవా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇది 4th టైం వస్తున్నాడు. పదండి.